సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులపై జరిగిన దాడి కేసు కీలక మలుపు తిరిగింది. కానిస్టేబుల్ రవిపై హత్యాయత్నం చేసిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అతన్ని పట్టుకునే క్రమంలో భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో గంటల తరబడి జరిగిన సోదాల తర్వాత నాగేంద్రను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్ రవి, సిఐ ఆంజనేయులు ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి కత్తి సహా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అఫెండర్ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రవి గాయం అవడం జరిగింది. 2024 అక్టోబర్ దసరా టైంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్లో A1 అక్యూజ్డ్ కావటి నాగేంద్ర అనే అతన్ని రీసెంట్గా ఒక కేసులో కూడా NDPS కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లస్ రీసెంట్గా గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ వచ్చేసి బాడీలో అడ్జస్ట్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడానికి ఒక పార్టీ ఫామ్ చేసి ఇలా మార్నింగ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పంపితే ఆ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ అతను పట్టుకునే క్రమంలో మా రవి అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగిందండి. సో ఇంకా 2 టీమ్స్ వెంటనే పంపించి గాలిస్తున్నాము. పట్టుకోగానే నెక్స్ట్ అప్డేట్ ముందుకు వస్తుంది. బట్ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ దట్ పోలీస్ కానిస్టేబుల్ హ్యాస్ బీన్ ఇంజ్యూర్డ్ ఇన్ దిస్. యాక్చువల్లీ ఈ రౌడీ షీటింగ్ కౌన్సిలింగ్కి వీటికంతా మేము జస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళని పరివర్తన తేవడానికి మేము చూస్తుంటాం. వీక్లీ వన్స్ 10 days వన్స్ పిలిచి, కానీ వాటికి కూడా ఇతను అటెండ్ అయ్యేవాడు కాదు. మొన్న ఈ గ్యాంగ్ రేప్ కేసులో 2 వాదనలకు కూడా అతను రాలేదు, 2 సార్లు రాలేదు. కంప్లైనెంట్ పార్టీ పాపం దూరం నుంచి వచ్చి హాజరైనా కూడా ఇతను రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో ఇతను ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకోవడం అనేది కూడా మా బాధ్యత. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే ఇతన్ని పట్టుకొద్దామని జరిగితే ఒక కేసు రీసెంట్గా జరిగిన కేసులో ఇన్వాల్వ్ అయ్యింటే పట్టుకొద్దాం అనే క్రమంలో ఇది జరిగింది. స్టిల్ వీఆర్ సర్చింగ్, హోప్స్ విల్ క్యాచింగ్. రోజు ఒక అఫెండర్